ఏపీడిఎస్సి సమవయస్కుల సమూహాలు పిల్లల పెరుగుదల వికాసంలో పూర్వ బాల్యదశ నుండి కౌమార దశ వరకు సాంఘిక వికాసంపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. పిల్లలు పూర్వ బాల్యదశలో ఇతరులు సాంఘిక సంబంధాలు ఎలా ఏర్పరచుకుంటారో పరిశీలకులుగా గమనిస్తారు. ఈ విధమైన అనుభవాలతో ఆటలో పాటించవలసిన నియమాలు, సహకారము, క్రమశిక్షణ, ఇతరుల అభిప్రాయాలకు విలువలు ఇవ్వడం, ఇతరుల దృష్టిలో చూరగొనడం చేస్తారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి సమవయస్క కృత్యాలలో ఎక్కువ ఆసక్తి కనపరచడం జరుగుతుంది. తల్లిదండ్రుల పెంపక విధానం కూడా పిల్లల సాంఘిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు కౌమార దశ చేసుకునే సమయానికి ఎక్కువ సమయం సమవయస్కులతో గడుపుతారు. కాబట్టి వారి వైఖరులు, భాషణ, అభిరుచులు, వేషభాషలు, ప్రవర్తనపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. వారు ఎన్నుకున్న సమవయస్కులతో అసాంఘిక ప్రవర్తన కంటే ఉంటే అవి అలవాట్లు వారు కూడా అలవర్చుకుంటారు. కౌమార దశ చివరకు వారి స్వంత గుర్తింపు కోరుకోవడం, స్నేహితులను ఎన్నుకోవడంలో ఏర్పరచుకునే విలువలు కారణంగా సమవయస్క ప్రభావం తగ్గుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో భాగస్వాములు ఎక్కువ అవడం వల్ల సాంఘిక విజ్ఞానం పెరిగి సాంఘిక సమర్థలు పెరుగుతుంది. సాధారణంగా మగపిల్లల సమూహము ఎక్కువ పెద్దగా ఉంటాయి, కానీ వారి మధ్య బంధం అంత బలంగా ఉండదు. అదే ఒక ఆడపిల్ల సమూహం తక్కువ సభ్యులు ఉన్నప్పటికీ బలమైన, ఖచ్చితమైన బంధాన్ని కలిగి ఉంటారు. ఉపాధ్యాయులు పిల్లల పరిపక్వ దృష్టి వారిని సరిగా అవగాహన చేసుకొని తగిన విధంగా స్పందిస్తే ఒత్తిడి, అసంతృప్తులను గురి కాకుండా మంచి మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. పాఠశాల వాతావరణం విద్యార్థి ఆహ్లాదకరంగా ప్రేరేపించే విధంగా ఉండాలి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులు తిట్టడం, కొట్టడం, కసురుకోవడం, విసుక్కోవడం కాకుండా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఓపికతో, సహనంతో సమాధానం ఇవ్వాలి. స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. పాఠశాలలో సాధారణమైన, ప్రత్యేకమైన పిల్లలందరూ అన్ని రంగంలో అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని భౌతిక సదుపాయాలను కల్పించాలి. విద్యార్థులందరికీ ఒకే విధమైన విద్య లక్ష్యాన్ని నిశ్చయించకుండా ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక విద్య లక్ష్యాన్ని ఏర్పరచాలి. పాఠ్య ప్రణాళిక విద్యార్థులు వైవిధ్యాలకు అనుగుణంగా మలుచుకునేటట్లుగా ప్రావీణ్యాన్ని పొంది ఉండాలి. అదేవిధంగా మూల్యాంకనంలో కూడా ప్రావీణ్యత ఉండాలి. వివిధ కృత్యాల ద్వారా మూల్యాంకనం చేయాలి. ర్యాంకులు కాకుండా గ్రేడింగ్ పద్ధతి అవలంబించడం వల్ల విద్యార్థులలో ఎక్కువ తక్కువ భావన కలగకుండా వారి మధ్య అవసరమైన ఆరోగ్యకరమైన పోటీలు కల్పించాలి. సాంఘిక వికాస ప్రసార సామర్థ్యాలు శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల వల్ల ప్రసార సామర్థ్యాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెనువెంటనే అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు తెలుసుకునే వీలుగా కలిగింది. నేడు చిన్నపిల్లల నుండి పెద్దవారు వరకు ప్రసార సామర్థ్యాలు జీవితంలో అంతర్భాగంగా మారుతాయి. ప్రసార మాధ్యమాలు రేడియో,
టీవీ, సినిమా, వార్తాపత్రికలు, దినపత్రికలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ మొదలైన ప్రతి ఒక్కరి జీవిత విధానాన్ని ప్రభావం చేస్తాయి. ప్రసార మాధ్యమ ప్రపంచ గమనాన్ని నిర్దేశించే వారికి ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. ప్రసార మాధ్యమాల ప్రభావం పిల్లల ప్రవర్తనపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. ప్రసార మాధ్యమం కత్తి లాంటిది. కత్తిని ఏ విధంగానైతే కూరగాయలు తీసుకోవడానికి ఉపయోగించవచ్చు లేదా ప్రాణం తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, ప్రసార మాధ్యమం కూడా అలాగే వ్యక్తిని అభివృద్ధి లేదా చెడిపోవడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుంది తెలుసుకునే అవకాశం నేడు ఉంది. విద్యార్థులు ప్రపంచంలో జరిగే సంఘటనలోని మంచి వారిని ప్రేరేపణ స్ఫూర్తిని పొంది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు కేవలం ఉపాధ్యాయులపై పాఠ్యాంశాలపై ఆధారపడకుండా టీవీ, రేడియో, పాఠ్యాంశాలు జరిగే ఇంటర్నెట్ ద్వారా లాభపడవచ్చు. మంచి సినిమాలు చూడడం ద్వారా కూడా మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. పిల్లలు ప్రసార మాధ్యాలు దుర్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాల తగిన సూచనలు, సలహాలు, మార్గదర్శకాలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాంఘిక వికాసంపై సంస్కృతి పాత్ర. ప్రతి సమాజానికి నిర్దిష్టమైన సంస్కృతి ఉంటుంది. సంస్కృతిని తన సమాజంలోని వ్యక్తులందరూ ఆయా ప్రయత్నంగానే పాటించవలసి ఉంటుంది. మనం వాడే బట్టలు, ఆభరణాలు, కళలు, భాష, సంగీతం, సాహిత్యం, మతం ఇవన్నీ సంస్కృతికి భాగాలే. విశ్వవిద్యాలయ కమిషనర్ 1948 నుండి 1949 ప్రకారం సంస్కృతి అనేది మనిషి మేధస్సులో దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నతమైన మానవ విలువలు తెలియజేసేది. సాంఘిక వికాస దౌర్జన్యం అనేది ఇతరులపై చూపే చర్య. ఇది వేరే వ్యక్తిని బాధకు గురి చేస్తుంది. ఈ బాధ శారీరకంగా కానీ మాటల ద్వారా కానీ జరగవచ్చు. కొన్ని సమయంలో ఇతరుల ఆస్తిని నష్టం కూడా జరగవచ్చు. దౌర్జన్యం అనేది కుటుంబం వల్ల సంభవిస్తుందనే ప్రకల్పనము. గోలార్డ్ ఇతరులను 1939వ సంవత్సరంలో పేర్కొన్నాడు. గిస్మార్డ్ ఫ్రాయిడ్ ప్రకారం కూడా ప్రతి వ్యక్తిలో 2 సహజ జాతులు ఉంటాయి. మొదటిది ఇరోస్, రెండోది థెనాట్స్. ఇరోస్ అంటే సహజాతం వల్ల ప్రేమ, అనురాగం మొదలైన బలపడతాయి. థెనాట్ అనేది వినాశనమైన విషయాన్ని దారితీస్తుంది. ఒక్కసారి థెనాట్స్. ఇరాస్ అంటే సహజాతం వల్ల ప్రేమ, అనురాగం మొదలైన బలపడతాయి. థెనాట్ అనేది వినాశనమైన విషయాన్ని దారితీస్తుంది. బండూరా వాట్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రకారం దౌర్జన్యం పూరిత ప్రవర్తన పరిశీలించి పిల్లలు దౌర్జన్యరహితంగా ప్రవర్తన పరిశీలించి పిల్లల సాధారణ పరివర్తన ప్రదర్శించాలని పేర్కొన్నారు. పై విషయాన్ని గమనించగలరు. బాహ్య రూపం ఆధారంగా చేసే పనుల వల్ల అందమైన వారుగా గర్వపడడం, ఆకర్షణీయంగా కనిపించడానికి వారు కుచించుకుపోయి తీవ్ర ఒత్తిడికి ఆందోళన గురైన దౌర్జన్యశీల పరివర్తన ప్రదర్శించడం, కొన్ని సందర్భాలలో సరి అయిన ప్రేరణ అవకాశాలు లభించాక తీవ్ర మనస్తాపానికి గురి దౌర్జన్యశీల ప్రవర్తన జరగవచ్చు. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నైతిక విలువల పట్ల సరి అయిన అవగాహన కల్పించి, సరి అయిన ప్రేరణ అవకాశాలు కల్పించి వారి దృష్టిని మరల్చి వారి యొక్క సామర్థ్యాలు పూర్తి స్థాయిలో పెంపొందించు కార్యక్రమాలు రూపొందించి
యందు సరియైన మార్గదర్శకాలు మంత్రణం అందించాలి. విద్యార్థులు ఇతరుల ప్రవర్తన పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించే ప్రవర్తన పొందించాలి. సాంఘీకరణ భావన మరియు ప్రక్రియలు. సాంఘీకరణం భావన అప్పుడే పుట్టిన పసిబిడ్డ సంస్కృతి నాగరికత పరివర్తన సంబంధించిన విషయాలలో తెలియవు. పెరిగే కొద్ది క్రమంలో సామాజిక విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక విషయాలను నేర్చుకునే ప్రక్రియే సామాజీకరణం సాంఘీకరణం అంటారు. ఇది పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు దీనిని సంబంధించిన కొన్ని నిర్వచనాలు పరిశీలిద్దాం. సాంఘిక సంబంధాలు పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసమని హార్లాంగ్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సమాజ వికాసం అవసరమైన సూత్రాలను అభ్యసించేటప్పుడు ప్రక్రియ సాంఘీకరణమని మైక్లేవర్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించడం నేర్చుకుని ప్రక్రియే సాంఘీకరణం అని అంటారు. ఈ విషయాన్ని అగ్ బర్న్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సాంఘిక వికాస ప్రక్రియ ద్వారా జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందుతాడు. గ్యారట్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని తెలియజేశాడు. సామాజీకరణ అనేది ఒక సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తి సామాజిక సమూహాలు నియమాలను ఆచరణ నేర్చుకుంటాడు. ఈ విషయాన్ని పీటర్ వర్స్లే అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సాంఘీకరణ ప్రక్రియ వివిధ వికాసాల దశల గురించి సాంఘీకరణ ప్రక్రియ పరిశీలిద్దాం. మొదట శైశవ దశ పుట్టు నుండి 2 సంవత్సరాలు. శిశువు సాంఘిక వికాసాన్ని శైశవ దశలో సాంఘీకరణం ఎంతో ప్రభావం చేస్తుంది. పుట్టిన శిశువు ప్రపంచం అతని వల్లే కాబట్టి ఇంటి వద్దనే భవిష్యత్తు సాంఘిక పరివర్తనకు వైఖరులకు పునాది ఏర్పడుతుంది. 6 వారాల తర్వాత ఎవరైతే తన అవసరాలను తల్లి లేదా అవసరాలు తీర్చే వారిని చూచి నవ్వడం మొదట సాంఘీకరణం. శిశువు మొదట సాంఘిక స్పందనతో పెద్దవారితో, ఆ తర్వాత చిన్నపిల్లలతో ఉంటుంది. తర్వాత పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు. ఈ దశలో పిల్లలు తనకు పరిచయం ఉన్న వ్యక్తులు సంఖ్య పెరిగే కొద్దీ సాంఘీకరణ పునాది పడుతుంది. ఈ దశలో స్వతంత్ర క్రీడలు, సమాంతర క్రీడలు మరియు సంసర్గ క్రీడల ద్వారా సాంఘీకరణ వికాసం జరుగుతుంది. ఈ దశలో పిల్లలు అందరూ తిరస్కరించే సాంఘిక పరివర్తన గురించి చేర్చుకుంటారు. తర్వాత ఉత్తర బాల్య దశ 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు. ఈ దశలో పిల్లలు సమవయస్కుల కృత్యాలను ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. ఈ దశాంతరానికి పిల్లలకు సాంఘిక సమూహాలతో వారి స్థానాన్ని గురించి అవగాహన ఏర్పడుతుంది. ఇతరులు సాంఘిక సమూహాన్ని గూర్చి అవగాహన కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకం విధానంపై ఆధారపడి ఉంటుంది. అధికార తత్వాలు తల్లిదండ్రులు పిల్లల కంటే ప్రజాస్వామ్య తల్లిదండ్రులు పిల్లలు సాంఘీకరణలో పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. సాంఘీకరణం సాంఘిక ఆర్థిక పరిస్థితి మరియు సాంస్కృతిక విధానాలు. సాంఘీకరణపై వ్యక్తులు సాంఘిక ఆర్థిక పరిస్థితులు మరియు సంస్కృతి ప్రభావాన్ని చూపుతాయి. సాంఘీకరణ మరియు ఆర్థిక పరిస్థితులు. కుటుంబ సాంఘిక ఆర్థిక స్థాయి కూడా పిల్లల సాంఘీకరణపై ప్రభావం చూపిస్తాయి. సాంఘీకరణం ఆర్థిక ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల్లో పిల్లలకు సులువుగా సమాజం గుర్తింపు, విస్తృతమైన అనుభవాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాంఘిక ఆర్థిక స్థాయి ఉన్నంతగా ఉండే కుటుంబాల్లో పిల్లలు డబ్బు విలువ తెలియక డబ్బు దుర్వినియోగం చేస్తూ విలాసమైన జీవనాన్ని అలవాట్లు పడి వ్యసనాలకు గురి అవుతారు. విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలు స్వయం నియంత్రణ వికాసానికి ప్రాధాన్యత ఇస్తారు.
పేద కుటుంబం చెందిన శిశువు పేదరికం కారణంగా శిశువు వికాసం సక్రమంగా ఉండదు. పెద్దలు రకరకాల ఒత్తిళ్లు వ్యసనాల్లోనై కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలహీనమై ఉంటాయి. పిల్లల పట్ల చాలా వరకు వారి విద్యా సామర్థ్యం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. సాంఘీకరణ సంస్కృతి మానవ సమాజానికి సంస్కృతి చాలా ముఖ్యమైనది. మామూలు అర్థంలో అంటే సభ్యత, సంస్కారం అని అంటారు. ఇతరుల పట్ల మంచిగా, మర్యాదగా, గౌరవంగా ఉండటమే సభ్యత. సంస్కృతి అనే పదాన్ని చాలామంది చాలా రకాలుగా నిర్వహించారు. కొందరు నిర్వచనాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి. సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సంపాదించుకున్న విజ్ఞాన, విశ్వాస, కళ, నీతి, సూత్రం, న్యాయం, ఆచారాలు మరియు సామర్థ్యాలు, అలవాట్లు మొత్తాన్ని కలిపి సంస్కృతి అనవచ్చని ఐబి టేలర్ పేర్కొన్నాడు. మానవ సృష్టియే పరిసరమే సంస్కృతి అని ఎంజే పెర్కోవిట్స్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ప్రతి సమాజంలో జాతి, కుల, మత విలువల ఆధారంగా తనకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి కలిగి ఉండడం ద్వారా తన సమాజ సంస్కృతి మరియు సమాజ సంస్కృతి తేడా ఉంటుంది. కనుక మానవ నిర్మిత సంస్కృతులన్నీ అన్ని సమాజాల్లో ఒకే రకంగా ఉండవు. సంస్కృతి గతిశీలమైన అవసరాలు తీర్చి కోరికలను సంతృప్తిపరిచేదే. కనుక ఆయా సమాజ వ్యక్తులు రీతి రివాజులను అనుసరించి సాంస్కృతిక మారుతూ ఉంటాయి. అందుకే ఒక సంస్కృతి ప్రజలు మరో సంస్కృతిలో ఇమడటానికి ఇబ్బంది పడుతుంటారు. సంస్కృతిలోని వివిధ అంశాలు పిల్లల సాంఘికీకరణపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. సాంఘికీకరణపై ప్రభావం చూపే ఇతర అంశాలు. సాంఘికీకరణపై సమవయస్కు లైంగికత, పోటీ, సంఘర్షణ, దౌర్జన్యం, బాధించడం మొదలైనవి కూడా ప్రభావితాన్ని చూపుతాయి. వాటిని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సాంఘికీకరణం సమవయస్కులు ఒకే వయస్సు, వికాస స్థాయి, అభిరుచులు, సామర్థ్యాలు దాదాపు ఒకే మాదిరిగా ఉండే పిల్లలు సమూహాన్ని సమవయస్కులు అంటారు. మరోసారి, ఒకే వయస్సు, వికాస స్థాయి, అభిరుచులు, సామర్థ్యాలు దాదాపు ఒకే మాదిరిగా ఉండే పిల్లలు సమూహాన్ని సమవయస్కులు అంటారు. గ్రామీణ స్థాయి మరియు పట్టణ ప్రాంత సమవయస్కుల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. గ్రామీణ స్థాయిలో సమూహాలు తెలిసిన పిల్లల మధ్యనే ఏర్పడే మత, కుల, అభిరుచులు బట్టి ఉంటాయి. కానీ పట్టణ స్థాయిలో తల్లిదండ్రులు, సాంఘిక స్థాయి, విద్యా అర్హతలు, వివరించే ప్రాంత పరిస్థితులు ప్రభావం సమవయస్కులు అభిరుచులు, లక్ష్యాలు, ఆశయాన్ని పరంపర సమూహంగా ఏర్పడతాయి. సమవయస్క సమూహాల క్రింది విధంగా నిర్వహిస్తారు. సమూహాల్లో సభ్యులందరూ వారి వారి అభిరుచులు, ఆసక్తికి తగినట్లుగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. సందేహాలు, విస్తృతి తల్లిదండ్రుల కంటే, ఉపాధ్యాయుల కంటే సమవయస్క సభ్యులే ఎక్కువ పాత్రను వహిస్తాయి. వేషభాషల్లో, మాట్లాడే తీరు, ప్రవర్తనా పద్ధతుల్లో సంపూర్ణ పరిపక్వత పిల్లలు సమవయస్కు నుండి పొందుతారు. పిల్లలు భావ వ్యక్తీకరణ విలువలు, అయిష్టాలు సమవయస్కు కలిసిమెలిసి ఉండేటప్పుడు వ్యక్తపరుస్తారు. అందువల్ల ఒకరి పట్ల ఒకరికి పూర్తి అవగాహన ఉండి సమూహంలో జరిగే పొరపాట్లు వారి సరిహద్దుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఆచార సాంప్రదాయాలు మరియు అలవాట్ల విషయంలో పాఠశాల తర్వాత సమవయస్క సమూహం బాధ్యత వహిస్తుంది. సాంఘికరణ లైంగికత. కౌమారులు ఎక్కువ సమయం సమవయస్కతో గడుపుతారు కాబట్టి వారి వైఖరి, భాషణ, అభిరుచులు, వేషభాషలు, ప్రవర్తనపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. వారి ఎన్నుకున్న సమవయస్కులు అసాంఘిక పరివర్తన ఉంటే
అవి అలవాట్లు కౌమారులు కూడా నేర్చుకుంటారు. కౌమార దశ ఎవరికి వారు స్వంత గుర్తింపు కోసం కోరుకోవడం, స్నేహితులు ఎన్నుకోవడం, ఏర్పరచుకున్న విలువలు కారణం వయస్కుల ప్రభావం తగ్గుతుంది. సాధారణంగా మగపిల్లలు సమూహాలు ఎక్కువ పెద్దగా ఉంటాయి, కానీ వారి మధ్య బంధం అంత బలంగా ఉండదు. అదే ఆడపిల్లల సమూహం తక్కువ బాధ్యత ఉన్నట్లు బలమైన ఖచ్చితమైన బంధాన్ని కలిగి ఉంటారు. బాలికలు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల వల్ల, ముఖ్యంగా కౌమారి విద్యా కార్యక్రమాలు, బాలికలు మహిళా ప్రధానోపాధ్యాయులు మరియు తల్లి ఆధ్వర్యంలో లైంగిక పట్ల అవగాహన ఏర్పరచుకుంటారు. సాంఘీకరణం, పోటీతత్వం, సహకారం మరియు సంఘర్షణ. పోటీ అనేది ప్రేరణ అనుబంధంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన పోటీని కల్పించడం వల్ల విద్యార్థులు అభ్యాసనయందు ప్రేరణ పొంది సత్ఫలితాలు సాధించగలరు. ఆరోగ్యకరమైన పోటీ మంచి స్నేహానికి దారితీస్తే, అనారోగ్యకరమైన పోటీ అసూయ, ద్వేషాలకు మరియు సంఘర్షణలకు దారి తీస్తుంది. పోటీ వల్ల వ్యక్తుల మధ్య సాధనా స్థాయి పెరుగుతుంది. సభ్యుల మధ్య అహంకారం, సమన్వయం, సందేహాలు విస్మృతి చేసి ఆరోగ్యకరమైన పోటీని దోహదం పడుతుంది. సంఘర్షణ. సాధారణంగా పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకోవడానికి ఇష్టపడతారు. తదుపరి ఆట మొదలుపెట్టిన వెంటనే ఒకరితో ఒకరు పోట్లాడడం సహజం. సర్వసాధారణంగా కానీ పిల్లలు కొట్లాడుట ఎక్కువ కాలం ఉండదు. కొంతసేపటికి కొట్లాడుట మర్చిపోయి ఒకరితో ఒకరు కలిసిపోయి స్నేహంగా మారడం జరుగుతుంది. తదుపరి వయస్సు మరియు వికాసాన్ని అభివృద్ధి పరంగా ఉద్వేగ పరిపక్వత మరియు సాంఘిక పరిపక్వత పెరిగి సంఘర్షణలు క్షీణిస్తాయి. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు పిల్లలు కొట్లాట జోక్యం చేసుకొని నిర్ఘూట కావడం, శత్రువులుగా మారడం కూడా జరుగుతుంది. కావున పెద్దలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జోక్యం చేసుకోలేకపోవడం మంచిది. సాంఘీకరణం, దౌర్జన్యం. సాధారణంగా వ్యక్తులకు కోరికలు అపరిమితం. ఏ వ్యక్తికి కూడా అన్ని కోరికలు తీరవు. పిల్లల్లో కూడా తాము సాధించుకున్న వాటిని సాధించలేకపోవడం ఏర్పరచుకొని గమ్యాలు చేరుకోలేకపోయినప్పటికీ దౌర్జన్యశీల ప్రవర్తన వ్యక్తపరచడం జరుగుతుంది. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దౌర్జన్యానికి పాల్పడే అవకాశం ఉంది. కావున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు నిందించడం మరియు శిక్షించడం కంటే ముందుగా ఆ ప్రవర్తనకు గల కారణ నేపథ్యం పరిశీలించి పర్యవస్థానాలను వివరించినట్లయితే పిల్లల్లో దౌర్జన్యం పరివర్తన కొంతవరకు నివారించవచ్చు. ఈ సందర్భంలో పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల్లో బాధ్యతాయుక్తమై ప్రవర్తనలు రూపొందించుటకు పాఠశాల ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలు అమలుపరచడం, విద్యార్థులకు వారి సామర్థ్యాలు తగినట్లుగా అనువైన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధమైన అమలుపరచడం, వారి ఉద్వేగాలను అదుపు చేయడం, వాస్తవికత దృక్పథాలు తెలియజేసే బాగుంటుంది. సాంఘీకరణ బాధించడం. సాంఘీకరణ ప్రక్రియలో మరొక దౌర్జన్యక ప్రవర్తన ఏర్పరచడం, బాధించడం. శిశువు తనకిష్టమైన పని చేయనీయకపోవడం, తన ఇష్టాన్ని విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించడం మొదలగు కారణాల వల్ల ఈ కోపాన్ని తనకంటే చిన్నపిల్లలకు పట్ల తన యొక్క బాధను రకరకాలుగా హింసించి ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. ముఖ్యంగా గిల్లడం, గిచ్చడం, గుచ్చడం, జుట్టు లాగడం, దుస్తులు లాగడం చేస్తారు. ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువగా ఇతరులు బాధిస్తారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాళ్ళలో న్యూనతాని భావాలు అర్థం చేసుకొని సాహసం వహించి కారణంగా అన్వేషించి తగు మార్గదర్శకాలు మంత్రణం ద్వారా వాళ్ళను ప్రవర్తనలో మార్పు తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాంఘీకరణ ప్రక్రియలో సాంఘిక ఆర్థిక సంస్కృతి అంశాలు పిల్లలపై ప్రభావాన్ని చూపుతాయి. అందువలన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్లో చక్కని సాంఘిక పరిపక్వం రూపొందించుటకు వారి స్నేహం గమనిస్తూ అవసరమైతే ఎప్పటికప్పుడు వారి వల్ల కలుగు దుష్పరిమాణాలను వివరించి తగిన సూచనలు సలహాలు అందిస్తూ పిల్లల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా శ్రద్ధ వహించాలి. పిల్లలు మధ్య సహాయం సహకారం వంటి లక్షణాలు పెంపొందించాలి. జీవన నైపుణ్య శిక్షణ ద్వారా ముఖ్యంగా సానుభూతి నైపుణ్యం పెంచడానికి సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధికి తోడ్పడాలి. సాంఘీకరణ ఆటలు వికాసపరంగా పిల్లలు వివిధ వికాస దశలు దాటుతున్నట్టుగా సాంఘీకరణ వికాసంలో కూడా చోటు చేసుకుంటుంది. అందువలన పిల్లలు వివిధ రకాల ఆటల్లో పాల్గొనడం జరుగుతుంది. వికాసపరంగా వారి ఉండే ఆటలు కొన్ని క్రింది ఉదాహరించవచ్చు. పిల్లలు పాల్గొని ఆడేటప్పుడు వివిధ రకాల ఆటలు ఉంటాయి. వయసు తగ్గట్టు విధంగా ఎప్పుడు ఏ సమయంలో ఏ విధమైన ఆటలు ఆడాలి అనేది ఒక ఎంపికపై ఆధారపడి ఉంటుంది. వారిని కొన్నిటిని క్రింది వివరించబడింది. స్వతంత్ర ఆట, ప్రేక్షక ఆట, ఏకాగ్ర ఆట, ఏకాంత ఆట, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, పోటీ క్రీడ. ఇటువంటి ఆటలు. స్వతంత్ర ఆట 2 సంవత్సరాల వయసులోపు పిల్లలు కేవలం బొమ్మలతో మాత్రమే ఆడుకుంటారు. స్వతంత్ర ఆట 2 సంవత్సరాల వయసు గల పిల్లలు అంటే వయసులో పిల్లలు కేవలం బొమ్మలతో మాత్రమే ఆడుకుంటారు. ఇది ఇతరుల పిల్లలకు గురించి ఆలోచించరు. వారు ఆటల్లో ఆనందాన్ని సంతోషాన్ని పొందగలరు. అందువలన దీన్ని స్వతంత్ర ఆట అని అంటారు. రెండోది ప్రేక్షక ఆట. ప్రేక్షక ఆట ఆట మైదానానికి సంబంధించిన రాజకీయాన్ని పిల్లలు క్రీడా మైదానంలో పెద్ద పిల్లలు ఆడటాన్ని ప్రేక్షక ఆటగా గమనించి నేర్చుకుంటారు. ఇలాంటి పరిశీలన వారు ఆటలు ప్రవేశం దోహదపడుతుంది. ఇది పిల్లలు ఆటలు ఆడడం నేర్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఏకాంత క్రీడ ఈ రకమైన క్రీడ ఒంటరి ఆటగా సూచిస్తుంది. పిల్లలు ఒంటరిగా ఆడుటప్పుడు ఇష్టపడతారు, సంతోషపడతారు. బొమ్మలే వారి మంచి స్నేహితులు. ఇటువంటి సమయంలో పెద్దలు పిల్లలు ముచ్చటించడానికి ఆసక్తి ఉన్నప్పుడు పిల్లలు ఒంటరిగా ఆడుకోవడం వారి వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ఎంతకాలము కొనసాగదు. పిల్లవాడు దినము ఎంతో కొంత సమయాన్ని మాత్రమే ఆడుకోవడం జరుగుతుంది. సంసర్గ క్రీడ శైశవ దశ పూర్తి బాల్య దశ ప్రారంభమైనప్పుడు అంటే సుమారు 3 లేదా 4 సంవత్సరాల వయసు పిల్లలు సమూహంతో ఆడటం ప్రారంభిస్తారు. అయినప్పటికీ వారి వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆడుటప్పుడు మొగ్గు చూపుతారు. అందుకోసం ఇంకో విధంగా చెప్పాలంటే పిల్లలు ఇసుకలో సమూహంతో ఆడుతున్నప్పటికీ ఎవరికి వారు భగవంతుని నిర్మాణంలో నిగ్నమవుతారు. ఇక్కడ పిల్లలు సమూహంలో ఉన్నప్పటికీ ఎవరి ఆటలో వారు పూర్తిగా లీలమవుతారు. ఇది కొంతవరకు వ్యక్తిగతమైన ఇతర పిల్లల ఆధార సహాయం సహకారంతో కూడిన ఉంటుంది. ఇది శిశువు ఒంటరి నుండి సామూహిక క్రీడ దశను సంక్రమణ దశ ఒక కీలకమైన దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో పిల్లలు స్నేహితులు ఏర్పడుటకు అనువైన మరియు ఇది భాషా వికాసానికి ఒక సృజనాత్మక ఆలోచనను మరియు ఊహాత్మక ఆలోచన దోహదపడుతుంది. పోటీ క్రీడ పిల్లలు ఎదుగుతున్న కొద్ది దాదాపు 5 సంవత్సరాల వయసు చేసుకున్నప్పుడు నియమ నిబంధనలతో కూడినుచున్న జట్టు క్రీడ ఆటకు సిద్ధాంతం అంటారు. ఈ వయసులో పిల్లలు స్నేహితులతో పెద్దవారితో మరియు ఉపాధ్యాయులతో క్రొత్త ఆట నేర్చుకోవడంలో చురుకుగా ఉంటారు. ఇటువంటి ఆటల్లో వారు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించుకొని ఇతర పిల్లలు అధిగమిస్తారు. పిల్లల యొక్క నైపుణ్యం మరియు దక్షత పరీక్షించబడి
స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు పెద్దలు చేత గుర్తించబడతారు. ఇలాంటి పోటీ క్రీడ ఆత్మగౌరవాన్ని, వాస్తవ స్నేహాన్ని పెంపొందింపజేస్తాయి. తదుపరి పిల్లలు క్లిష్టమైన నియమ నిబంధనలు కూడిన ఆటలు ఆడుట ఇష్టపడతారు. వికాసానికి అనుగుణంగా వివిధ వికాస దశల్లో రకరకాల ఆటలు ఆడుట మరియు పరిస్థితులు ఆసక్తి వ్యక్తపరుస్తారు. అందువలన పెద్దలు, ఉపాధ్యాయులు పిల్లలు వారి ఆసక్తి గుర్తించి అవగాహన చేసుకొని ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలి. వికాసంలో భాగంగా పిల్లలు చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ వారి పెరుగుదలకు దోహదపడాలి. ఆ పాఠశాల ఆటలు మరియు క్రీడల్లో పిల్లలు పాల్గొనడానికి తగిన అవకాశం కల్పించవలసి ఉంటుంది. బహుమతి మరియు దండన. పాఠశాల వాతావరణంలో బహుమతాంతరము, శిక్ష, దండన అనే విద్యార్థుల్లో ప్రేరణ కలిగించే అంశాలు. అయితే ఉపాధ్యాయులు ఎక్కువగా దండన ఉపయోగించకపోవడం మంచిది. ఎందువలన కనంటే దండన లేదా శిక్షలు అంత మంచి సత్ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాకుండా ఒక్కొక్క దండన వల్ల వ్యతిరేక ఫలితాలు కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం దండన దురలవాట్లు, ప్రవర్తన సమస్యలు మాన్పించడానికి పనికి వస్తాయి. బహుమతులు అనేవి విద్యార్థి బాగా ప్రేరేపించి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని సందర్భాలు బహుమతుల వల్ల విద్యార్థుల్లో నిర్లక్ష్య భావం కూడా ఏర్పడవచ్చు. మెరిట్ సర్టిఫికెట్, క్యాష్ అవార్డులు మొదలైన విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని సృజనాత్మకంగా పెంపొందించవచ్చు. విద్యార్థులు బహుమానం దండపై ఆధారపడకుండా వారి సొంత ప్రమాణం ఏర్పడితే వాటిని సాధించడమే ప్రయత్నించినట్లయితే తద్వారా సంతృప్తి పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండేలా చేయాలి. సాంఘిక వికాస క్రమశిక్షణ. తరగతిలో విద్యార్థులు కొన్ని సందర్భంలో క్రమశిక్షణ రాహిత్యంగా పాటుపడుతూ ఉంటారు. ఇటువంటి విద్యార్థులు శారీరకంగా దండించడానికి, వారి ఈ పని చేయడానికి గల కారణం నిశ్చితంగా తెలుసుకొని విద్యార్థులు దానివల్ల కలిగే నష్టాలు విపులంగా వివరించి వారి ప్రవర్తన మార్పు తీసుకురావచ్చు. మరి క్రమశిక్షణ అలవర్చుకునే ఈ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి. పిల్లలు కౌమారం దశ చేరుకునేటప్పటికీ ఎవరి ప్రవర్తన వారి నియంత్రణ విధంగా వియోజన నైపుణ్యం వ్యవస్థను ఇనిమిడించుకోవడానికి బాల్యంలో పరిస్థితులు పరంగా ఉండే విలువలను బదులుగా సాధారణ నైతిక వ్యవహారం తోడ్పడడం కోసం ఈ భావన ఒక ఖచ్చితమైన నైతిక నిబంధన ద్వారా ఏర్పరచుకోవడం. కౌమార దశ అంతానికి ఎవరు పరివర్తనలు వారు నియంత్రించుకోవడం సాధించగలగాలి. చర్చలు, మిషన్లు, సంభాషణలు, సెమినార్లు, నిర్వహణ కథనాల ద్వారా మంచి చెడులు సంబంధించిన అవగాహన కల్పించి విద్యార్థులకు చక్కని క్రమశిక్షణ రూపొందించుకునే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు తోడ్పడాలి. ఈ యొక్క ఎపిసోడు ఈనాటికి కాదు, నేటికి కూడా ఇది ఉపయోగపడే మంచి విషయాలు మీ ముందుంచుతున్నా. మరో ఎపిసోడ్లో మీకు మంచి విషయాలు తెలియజేస్తూ మళ్ళీ మీకు మరో ఒక ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తుంటారని కోరుకుంటున్నాను.